అమెరికా సిరియాలో రీసెంట్‌గా ఒక మ్యాసివ్ మిలిటరీ స్ట్రైక్‌ని చేపట్టింది. రీజన్ రివెంజ్. సిరియాలో రీసెంట్‌గా ఐఎస్ఐఎస్ అమెరికాకి సంబంధించిన ఇద్దరు ఆర్మీ పర్సనల్స్‌ని, ఒక ఇంటర్ప్రిటర్‌ని చంపేసింది. దీనికి రిటాలియేషన్‌గానే అమెరికా ఆపరేషన్ హాక్ అని లాంచ్ చేసింది. ఇక్కడ టార్గెట్ సిరియన్ గవర్నమెంట్‌ని టార్గెట్ చేయడం కాదు. బట్ ఐఎస్ఐఎస్‌ని టార్గెట్ చేయడం. ఎందుకంటే రీసెంట్‌గా ఉన్నటువంటి బషర్ అల్ అసాద్ అనే లీడర్ ప్రో రష్యా అండ్ ప్రో ఇరాన్‌గా ఉండేవాడు. బట్ ఇప్పుడున్నటువంటి సిరియన్ లీడర్‌షిప్ ప్రో అమెరికా. అయినప్పటికి కూడా ఈ మిలిటరీ యాక్షన్ ఎందుకు అమెరికా చేపట్టిందంటే టెర్రరిజం అనే ఇష్యూ వచ్చేటప్పటికి ఫ్రెండ్‌షిప్, ఎనిమీస్ అనే ఈక్వేషన్ వర్తించదు. అందుకనే సెంట్రల్ అండ్ ఈస్టర్న్ సిరియాకు సంబంధించిన చాలా ఏరియాస్‌ని అమెరికా టార్గెట్ చేసింది. అండ్ ఐఎస్ఐఎస్‌కి సంబంధించి 70+ వెపన్ డిపోస్, ట్రైనింగ్ క్యాంప్స్ అండ్ హైడౌట్స్‌ని ధ్వంసం చేసేసింది. సో, అమెరికన్ సిటిజన్స్‌ని గనక టచ్ చేస్తే రిపర్కషన్స్ అనేటువంటివి చాలా సీరియస్‌గా ఉంటాయని అమెరికా యావత్ దేశాలకి తెలియపరిచింది. సో, మీరేమనుకుంటున్నారో చెప్పండి. అమెరికా చేసిన ఈ మిలిటరీ యాక్షన్ కరెక్టేనా? లేదా ఎప్‌స్టీన్ ఫైల్స్ ఇష్యూ మీద నుంచి వరల్డ్ అటెన్షన్‌ని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి యాక్షనా? కామెంట్ బిలో.